దైవక్షేత్రం తిరుపతిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. స్థానిక తిరుపతి విక్టరీ వైన్ షాప్ వద్ద రోడ్డుపై కొందరు యువకులు కత్తులతో హల్చల్ చేశారు. ఈ సంఘటనను చూసిన ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. కొన్ని రోజుల క్రితమే మరొక వైన్ షాప్లో కొందరు యువకులు గొడవ చేసి అనంతరం లీలామహల్ సిగ్నల్ వద్ద ఒక తల్లి కూతురిపై వేధింపులకు పాల్పడ్డారు. ఈ సంఘటన మర్చిపోకముందే ఇలాంటి ఘటనలు జరుగుతుండడం ప్రజలు భయాందోళనకు గురిచేస్తుంది. మరోవైపు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుపతిలో మద్యం, డ్రగ్స్ సులభంగా లభ్యమవుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో పెరుగుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఒక రెండు కేసులలో హర్ట్ కేసులు ఉన్నాయి. అటెంప్ట్ మర్డర్ కేసు ఒకటి ఉంది, ఒక కేసు హర్ట్ కేసు ఉంది. మిగతా అన్ని ప్రాపర్టీ అఫెన్సెస్. టోటల్గా 19 కేసులు అతని పైన పెండింగ్ ఉన్నాయి. అతను చాలా రోజులుగా ఊర్లో లేడు, అప్పుడప్పుడు కనిపిస్తుంటాడు. నెల్లూరులో ఉన్నాడు. నెల్లూరు నుంచి వచ్చి తన ఇంటికాడ వాళ్ళ భార్యను తిప్పేసి మళ్ళీ ఈ వైన్ షాప్ కాడికి వచ్చినప్పుడు ఇతను కూడా కలిసి ఇద్దరు ఈ నేరంలో పాల్గొనడం, ఎక్స్టార్షన్, బెదిరింపులకు పాల్పడటం, నైఫ్స్, పెద్ద కత్తి కలిగి ఉండడం, ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు. మున్ముందు ఎవరైనా ఇట్లా చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి